హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ కిచెన్ డైలీ రెసిపీస్కి స్వాగతం అండి. ఇవాళటి రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీకరమైన ఉద్దివడ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, ఉద్దివడ వీడియోలో చూపించిన టిప్స్తో పాటిస్తే చాలా క్రిస్పీగాను, చాలా సాఫ్ట్గాను, చాలా టేస్టీగాను ఉంటాయండి. చూడండి, లోపలైతే సాఫ్ట్గాను, బయట అయితే క్రిస్పీగాను ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి టేస్టీకరమైన ఉద్దివడ ఎలా చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ముందైతే ఉద్దిపప్పును ఒక 8 hours వరకు నానబెట్టుకోవాలండి. సో 2-3 times వాష్ చేసి 8 hours నానబెట్టుకున్న తర్వాత చూడండి, నీళ్ళు వంపేసి ఇలా ఒక చిన్న మిక్సీ జార్లో ఉద్దిపప్పు అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ వేసుకుంటూ ఒక స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో చూడండి, చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా చూడండి, కొంచెం వచ్చి తగ్గున్న అంటే ఎక్కువ లూజ్గా ఉన్న మనం ఒక 3 to 4 hours వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసామంటేనా కొంచెం గట్టిపడుతుందండి. అప్పటికి కూడా కొంచెం లూజ్గా ఉందంటే పిండి కొంచెం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అదైతే వేసేయచ్చండి. వేసి కలిపేసుకుంటే కొంచెం గట్టిపడుతుంది. సో ఇందులోకి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన 4 hours తర్వాత ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా బ్లాక్ పెప్పర్, అందులోకి జీలకర్ర కూడా కొంచెం అయితే వేసానండి. సో చూడండి, ఆ తర్వాత ముందుగా నేను ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, తర్వాత పచ్చిమిర్చి అనేది కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొరియాండర్ లీవ్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. సో చూడండి, కొరియాండర్ లీవ్స్, తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి చూడండి, తర్వాత ఒక 1/2 teaspoon వంట సోడా ఉంటుంది కదండి, ఒక 1/2 teaspoon వంట సోడా కూడా వేసుకోవాలి. సో ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం నీట్గా అయితే చక్కగా కలిపేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడైతే చెయ్యి అద్దుకునేందుకు ఒక బౌల్లో వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్, అంటే ఒక పాల ప్యాకెట్ ఉంటుంది కదండి, దాని కవర్ అయితే దీనికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో చూడండి, ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. బాగా హీట్ అయిన తర్వాత వడ ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. సో చూడండి, ఇలా ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసి ఇలా అయితే ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి. చూడండి, ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాతే వడ అనేది వేసుకోవాలండి. చూడండి, మొత్తం నేనైతే ఇలానే వేస్తున్నాను. చూస్తున్నారు కదా,
ఇలానే మొత్తం వేసేసుకోవాలండి. ఒక పక్క బాగా కాలిన తర్వాత, అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలిన తర్వాతనే దాన్ని అటు సైడ్కి టర్న్ చేసుకోవాలండి. సో మిగతావి కూడా నేను అలానే ఒక్కొక్కటిగానే వేస్తున్నాను. సో ఈ టిప్స్ని గన పాటిస్తూ చేశారంటేనా చాలా క్రిస్పీగాను, చాలా సాఫ్ట్గాను, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో నేనైతే మొత్తం ఇలానే ఒక్కొక్కటిగానే వేస్ట్ చేస్తున్నాను. చూసారా, ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చాయి చూడండి. పూర్తిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడైతే చక్కగా కాలాయి అన్నమాట అవి. సో ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. సో ఇలా అయితే నేను అన్నీ ఒక్కొక్కటి అయితే తీసేస్తాను. సో చూడండి, ఇలా ఒక్కొక్కటి మెల్లగా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే టర్న్ చేసేసుకున్నాను. చూడండి చాలా చక్కగా వచ్చాయి. సో చూడండి, ఎంతో టేస్టీకరమైన ఉద్దివడ అనేది రెడీ అయిపోయిందండి. పైన చాలా క్రిస్పీగాను, చాలా టేస్టీగాను ఉంటాయండి. సో చూడండి, ఒకసారి పైన చాలా క్రిస్పీగా ఉన్నది, లోపల చూడండి ఎంత మెత్తగా దూద లెక్క ఉంది కదా. సో చూడండి, చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.